నాకైతే నిజమే, నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీకుందా? అమ్మా కాలిపోతుంది, ఇలా పోతకూడదు. బాగుందా? నేను ఇలాగే చేస్తా, ఏమనుకోకండి, సరదాగా తీసుకోండి మీరు కూడా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనం అందరూ హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏం చేయబోతున్నాము అంటే, దానికి కావాల్సింది ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నానండి. శనగపప్పు ఒక పావు గంట సేపు ఇలా నీళ్ళలో వేసేసి పెట్టేస్తే కొద్దిగా నానుతుందనమాట. ఉడకడం చాలా ఈజీగా అయిపోతుంది. పక్కన పెట్టుకుందాము. దీనికి ఏమేమి కావాలి అంటే, ఇదిగోండి, ఇది రవ్వ కావాలన్నమాట. బియ్యపు రవ్వ కావాలి. మనం ఏం చేస్తున్నాము, ఇంతకీ వినాయకుడికి ఉండ్రాళ్ళు పోసుకుంటున్నాం అనమాట. కాశీ నుంచి వచ్చిన తర్వాత వినాయకుడికి నేను ఉండ్రాళ్ళు పోద్దామని అనుకున్నాను. అందుకని ఉండ్రాళ్ళ కోసం అని చెప్పి చేస్తాను. ఎటు ఈరోజు బుధవారం కదా, బుధవారం అనేది భగవంతుడికి ప్రీతి అయిన రోజు కదా, అదే వినాయకుడికి ప్రీతి అయిన రోజు కాబట్టి నేను ఉండ్రాళ్ళు పోద్దామని అనుకుంటున్నాను. ముందే చెయ్యాలి కానీ కుదరలేదు నాకు. వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదనమాట. సో ఈరోజు ఎట్లయినా సరే వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయాలని అనుకున్నాను. అదే మీకు చూసారా, అన్నయ్య వినాయకుడు అండి. అన్నయ్య వినాయకుడు చాలా చాలా పవర్ఫుల్. చెప్పాను కదా, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనుకునే వాళ్ళు కాశీకి వెళ్ళిపోతారు. ఆయన్ని దర్శనం చేసుకున్నంత మాత్రం చేత చక్కగా వెళ్ళిపోతారు. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయి. అందుకోసం అని చెప్పి ఆయనకి నేను అన్నయ్య వినాయకుడికి నేను ఉండ్రాళ్ళు పోస్తున్నాను అన్నమాట. ఉండ్రాళ్ళ కోసం ఇదిగోండి రవ్వ, బియ్యపు రవ్వ. దీనికి కావాల్సిన చాలా తక్కువ పదార్థాలండి. బియ్యపు రవ్వ ఉండాలి. నేను ఎప్పుడు లలిత బ్రాండ్ వాడతాను, మీకు తెలుసు, చాలా బాగుంటుంది ఆ బియ్యపు రవ్వ. అలాగే ఈ శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, శనగపప్పు, జీలకర్ర. మనం అన్ని కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి రవ్వ ఎంత కావాలో అంత తీసుకోండి. మీరు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నారు అనుకోండి, 1:2 అనమాట వాటరు. మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్లు ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు పోస్తే ఉండలాగా అవుతుంది అనమాట. ఒక పావు గ్లాసే, అంతకు మించి ఎక్కువ పోయకండి. నాకు కావాల్సిన రవ్వ తీసుకుని దీంట్లో వేసుకుని అదంతా మనం కుక్కర్లో నీళ్ళు పోసుకుని పెట్టుకున్నాను. కుక్కర్లో నీళ్ళు పోసుకుని పెట్టుకుని ఈ రవ్వ అంతా మనం రెడీ చేసుకునేటప్పటికి ఇది పావు గంట నానిన తర్వాత ఇవన్నీ వేసేసుకుని మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. కుక్కర్లో పెట్టుకుని ఉండ్రాలు చేసేసుకుని వినాయకుడికి నివేదన చేసేద్దాం. సరేనా? అవన్నీ చేశాక కుక్కర్లో పెట్టే ముందు చూపిస్తాను మీకు. నేను ముందుగా మనం ఈ గిన్నెని ఒకసారి కడిగేసేసుకుని తెచ్చుకోవాలి. నేను కడిగేసి తెచ్చుకున్న గిన్నె. అయితే ఇదిగోండి, ఈ కప్పుతోటి, మెజరింగ్ కప్పుతోటి కప్పుడు నేను రవ్వ తీసుకున్నా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చూపిస్తున్నాను చూడండి. చాలాసార్లు చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వాళ్ళు ఇది చూసుకుని చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు తెలుసా. ఉండ్రాళ్ళు ఒకటి మనం ఇదిగోండి రెండు ఒక కప్పుకి 2 కప్పులు మామూలుగా ఉప్పుడు పిండిలా చేసుకుంటే కనుక, ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఒక పావు కప్పు ఎక్స్ట్రా పోసుకుంటాం. కొంచెం అవ్వాలి కదండి, అందుకోసం అని చెప్పి ఒక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాము. ఇప్పుడు ఈ స్టవ్ మీద మరిగించేసుకుందాము. ఒక్కసారి నీళ్లు స్టవ్ మీద మరిగించేసుకుందాం. ఈ మరిగేటప్పుడే ఏం చేద్దామంటే, దీనికి మరి ఉప్పు కూడా కావాలి కదండి. మనకి రవ్వకి సరిపడా ఉప్పు వేసుకోండి. అంతే, చాలు. అయితే ఇది కొంచెం మరుగుతుంది. మరిగిన తర్వాత చూద్దాము. ఇదిగోండి, నీళ్లు వేడెక్కున్నాయి చూసారా, కొంచెం ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ శనగపప్పుని కడిగేసుకున్న దాన్ని దీంట్లో వేసేద్దాం. దీన్ని కొంచెం ఉడకాలన్నమాట. బాగా నీళ్లు తెరులుతాయి చూసారా, అప్పటిదాకా అట్లాగ మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి చూసారా, నీళ్ళు ఇలాగా కొత్త ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్లో చేసుకుంటాం కదా, కుక్కర్లో నీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టవ్ ఆపేయకుండా అలా పెట్టేసాను నేను. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ముందు కొంచెం జీలకర్ర వేద్దామండి. జీలకర్ర ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. నేనైతే జీలకర్ర అయితే వేస్తాను కంపల్సరీ. వద్దనుకున్న వాళ్ళు ఆపేసుకోవచ్చు. ఈ రవ్వ ఇందులో వేసేసుకుందాం. రవ్వ వేసేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీంతో గిర్ర తిప్పేద్దాం. స్పూన్ తోటో గరిటెతోటో మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఇలా కలిపేసేసుకోండి చక్కగా. ఈ రవ్వని కడిగేసుకునే వాళ్ళు కడిగేసుకోండి. నేనైతే కడుక్కోలేదు, శుభ్రంగా చెరిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో ఇలా ఉండలేకుండా పెట్టుకోండి.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని తీసుకెళ్ళి చేయి కాలుతుంది, ఇలా దీంట్లో పెట్టేద్దాం. దీంట్లో పెట్టేసిన తర్వాత మనం రైస్ వండుకుంటాం కదండి, రైస్ లాగే మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయాలన్నమాట. 3, 4 కానీ 3 సరిపోతుందిలేండి, 4 ఏం అవసరం లేదు. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ఉడికిన తర్వాత చెప్తాను మీకు నేను. 3 విజిల్స్ వచ్చినాయి, ఆపేసాను. ఈ పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఎందుకు ఏంటి అనేది చెప్తా. ఇది చల్లగా అయిన తర్వాత చూపిస్తాను. కూర అయితే చల్లగా అయింది. ఇదిగోండి ఇలా అయిపోతుంది. జీలకర్ర అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుకుందాం. ఇలా ఎందుకు ఉడికించుకోవాలి అనేది చెప్తానన్నాను కదా. ఇలా ఉడికించుకుంటే కనుక మాడిపోకుండా ఉంటుంది, పెచ్చు కట్టకుండా ఉంటుంది. మనం ఎంత వేసామో అంత మనకి ఉండ్రాలు చేసుకోవడానికి వస్తుంది. విడిగా కూడా ఉడికించుకోవచ్చు, అది పెచ్చు కట్టినట్టు అయిపోతుంది అనమాట. అడుగున పెచ్చు ఇష్టమైన వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. మా అమ్మాయికి పెచ్చు చాలా ఇష్టం అనమాట. ఇక ఇప్పుడు మా అమ్మాయి ఇక్కడ లేదు కదా, అందుకని నేను ఇలా చేసేస్తున్నాను. మనవరాలు కూడా చాలా ఇష్టం. ఆ మొక్కలు ఇస్తుంటే చక్కగా తింటూ ఉండేది, చేతికి తీసుకుని అట్లా అటొచ్చి ఇటొచ్చి ఆ మొక్క తింటూ ఉండేది అనమాట పెచ్చు. అలా లేకుండా మాడిపోకుండా మనం ఊరికే కలుపుకోకర్ లేకుండా మనం ఇలాగ కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. మాడిపోతుందని బెంగ ఉండదు. ఇలా కొంచెం ఆరితే కాస్త పొడిగా అవుతుంది. మనకి ఉండవ్వాలి కాబట్టి ఇలాగే ఉండాలి. ఇది కూడా వచ్చేస్తుంది. మనం కొంచెం చల్లగా అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా చేతితో తీసేసుకోవచ్చు. మనకి అంతవరకు ఆగం కదా, కంగారు ఎక్కువ కాబట్టి పీకి పీకి పాకం పట్టేయాలి. సరేలేండి, ఇది తర్వాత తీద్దాం. చేతితో పీకేస్తా దీన్ని. ఇలా పక్కన పెట్టేసుకుని కొంచెం ఇట్లా ఆరనిచ్చి వేడివేడిగా కూడా మీరు వేడిగా మీ చేతికి వేడి సరిపడేంత వేడి ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు. నాకు ఎక్కువ వేడి పట్టదు, అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత చేస్తాను. అలా నేను ఆగలేండి, చేసేస్తూనే ఉంటాను. ఇది కాశీ నుంచి తెచ్చిన ఆవు నెయ్యి. కొంచెం నెయ్యి ఇలా పైన వేసేసుకుందాం. మీకు అందరికీ తెలుసు ఉండ్రాలు చేయడం. పిండి అయితే ఉడికిపోయింది కదా, చక్కగా ఇలా కొంచెం కొంచెం చేసేసుకుని తీసుకుని ఇలాగా ఉండ్రాలు నొక్కేసుకోవడమే. చిన్న చిన్నగా చేస్తే రెండో చేయి పని ఉండదు. కాస్త పెద్ద పెద్దగా చేశారనుకోండి రెండు చేతులు పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే 11, 21 ఉండ్రాలు చేసుకోవాలి. 11 కానీ 21 కానీ చేసుకోవాలి. అలా వచ్చేటట్టు చేసుకుని పెట్టుకోండి. నేను మన అన్నయ్యకి చేస్తున్నాను అనమాట. అన్నయ్య అంటే ఎవరో తెలుసు కదా మీకు. ఇదిగోండి చక్కగా ఇలా చేసుకోండి. ఇప్పుడు మీరు ఇలా మనం కుక్కర్లో ఉడికించేసుకున్నాం, ఆవిరి మీద ఉడికినట్టే లెక్క అనమాట. కాబట్టి మనం ప్రత్యేకించి ఆవిరి మీద పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం గిన్నెతో విడిగా వండుకున్నామే అనుకోండి, అప్పుడు మనం ఈ ఉండ్రాలు చేస్తే ఖచ్చితంగా వినాయకుడికి ఆవిరి మీద పెట్టాలి. అది మీరు అందరూ గమనించుకోండి. అంటే నాకు కూడా కొంచెం రీసెంట్గా తెలిసిన విషయం అనమాట. నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. మా అక్క చెప్పింది నాకు. సో అది మీ వరకు తీసుకొస్తున్నాను. అయిపోయింది కదా, ఇది మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకా వేడివేడిగా ఉన్న
చెయ్యి ఊడిపోతున్నా ఏమైనా సరే నేను గబగబా ఇలా ఉండలు చేసేసుకుంటాను. ఉండలు చేసిన తర్వాత ఇంకొక ఐటెం కూడా చూపిస్తాను మీకు నేను. అలాగే ఉండండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. కాశీ వ్లాగ్స్ అన్నీ కూడా నేను చంటాంటి వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను అక్కడ కమలపత్తులు నోము చేసుకున్నాను అనమాట. సహస్ర కమలభక్తి నోము చేసుకున్నాను కాశీలో. అసలు నిజంగా చాలా ఆనందం అనిపించింది. అలాగే అభిషేకాలు అవి కూడా చాలా బాగా జరిగినాయి. మళ్ళీ మళ్ళీ కాశీ వెళ్ళాలనిపిస్తుందండి మళ్ళీని. మరి అన్నయ్య దయదలిస్తే వెళ్ళాలి తప్పకుండా. అన్నయ్యతో చెప్పేసి వచ్చాను, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తూ ఉండాలి కాశీ, నీదే బాధ్యత, నీ మీదే భారం పెట్టేశానని చెప్పేసి వచ్చాను. ఆయన తప్పకుండా తీసుకెళ్తాడు. మరి మన చెల్లెళ్ళందరినీ చల్లగా చూస్తాడు కదా, అన్నగారు కదా, అందుకని చెప్పేసి వచ్చానమాట అన్నయ్యతోటి. నేనే కాదు, మన వాళ్ళందరూ కూడా వస్తారు, ఇంకా అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరి తరఫున కూడా నేనే అడుగుతున్నాను అని చెప్పాను. మీకు అబద్ధం అయి ఉండొచ్చు, ఇది నాకైతే నిజమే. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తప్పకుండా తీసుకెళ్తాడు, ఆ నమ్మకం నాకుంది. మీకుందా? అమ్మా కాలిపోతుంది, ఇలా పోతకూడదు. మన ఫ్యాన్ ఉండాలి ఇక్కడ, కిచెన్ ఫ్యాన్. ఎక్కడో పెట్టేశాను ఫ్రెండ్స్, ఇదిగోండి కిచెన్ ఫ్యాన్. ఇలా పెట్టేసి చేసేసుకోవడమే ఫ్రెండ్స్, అంతే. బాగుందా? నేను ఇలాగే చేస్తా. సరదాగా మాట్లాడుకుని ఎన్ని రోజులైంది ఫ్రెండ్స్, అందుకే నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. మీరేమాత్రం ఏమనుకోకండి, సరదాగా తీసుకోండి మీరు కూడా. సరే, ఇవన్నీ నేను ఉండ్రాలన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంకొక రెసిపీ కూడా ఉంది, అది మీకు ఖచ్చితంగా చూపించి తీరాలన్నమాట. అందుకని అది కూడా చేసేసుకుందాం. ఇది అయిన తర్వాత మరి మర్చిపోకుండా హైప్ అయితే ఇవ్వండి, లైక్ అయితే ఇవ్వండి. చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా అన్నీ హెల్తీగా ఉంటాయి. తక్కువ ఆయిల్తో చేస్తాము. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అన్ని రకాల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అన్ని రకాల వాళ్ళు కూడా మన ఫుడ్ తినగలిగేలాగే ఉంటుంది. కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను, ఓకేనా? మరి చేశాక చూపిస్తాను మీకు. ఇంక చాలండి, మళ్ళీ చల్లగా అయిపోతుంది. మరి చల్లగా అయిపోతే వంట చేయడానికి కొంచెం ఇదిగా ఉంటుంది. చూసారా, ఇలాగా అన్నీ నొక్కేసుకుని చూపిస్తాను మీకు. నేను ఉండ్రాలు చేయడం పెద్దంత కష్టమేం కాదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా స్టార్ట్ చేసి ఎలా ఉందో, ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి నాకు. రాని వాళ్ళు కూడా కొంచెం గ్లాస్తో చేసి చూడండి, చాలా ఈజీ కదా ఇది. నా మాటల వల్ల కాస్త లెంగ్తీ అవుతుంది కానీ వీడియో, ఈ ప్రాసెస్ చాలా చిన్నదే. ఏ మాట కామాటే ప్రతిదీ ఒప్పుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి ఉండ్రాలన్నీ నొక్కడం అయిపోయింది. 21 కన్నా కూడా ఎక్కువ అయినాయి. ఇవి ఇప్పుడు మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. రైస్ పెట్టాం కదా, రైస్ దీంట్లో వేసుకుందాం. కొంచెం రైస్ ఇందులో ఉంచాను. ఎందుకు ఏంటి అనేది చెప్తాను, వెయిట్ చేయి. చేయగడుక్కుని అయితే మొన్న మేము వారణాసి వెళ్ళేటప్పుడు పులిహోర ప్రీమిక్స్ చేసి పట్టుకెళ్ళాను నేను. అక్కడ నాకు అవసరం అవుతుందేమో పులిహోర చేసుకోవడానికి, వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా పులిహోర కలుపుకొని తెచ్చేసుకుందాం అనుకున్నాను. అక్కడ ఒకవేళ ఏదైనా తినాలనిపిస్తే
పులిహోర చేసుకుందామని చెప్పి ఇలాగా చేసుకున్నాను. అది మీకు చూపించాను ఎలా చేశాను ఏంటనేది అంతా మీరు చూశారు. కానీ మనకి ఆ అవసరం రాలేదు. అక్కడ ఉన్న రోజులు కూడా చక్కగా విందు భోజనాలు, పెళ్లివారి భోజనాలు లాగా అందరూ రోజుకొకరు భోజనాలు పెట్టుకున్నారు. అట్లానే జరిగిపోయింది మొత్తం. చివరి 2 రోజులు కరివేర సత్రంలో భోజనం చేసామన్నమాట. కరివేర సత్రంలో భోజనాలు అయిపోయినాయి. సో దీని అవసరం రాలేదు. ఎలా పట్టుకెళ్ళిన ప్యాకెట్లు అలాగే తీసుకొచ్చాను. ఒకవేళ అవసరమైతే వాడుకోవచ్చు, లేదంటే కనుక మనం ఇంటికి తెచ్చేసుకోవచ్చు అన్నట్టుగానే నేను పట్టుకెళ్ళాను. సో దీని అవసరం రాలేదు. కానీ ఇది చేసేసానే కానీ మరి మీకు చూపించలేదు కదా, నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించలేదు కదా. ఇది అసలు బయటే ఉందండి, కాశీలో మన ఫ్రిడ్జ్లో ఉండవు కదా, బయటే పెట్టారు. చక్కగా ఉంది, అసలు పాడైపోలేదు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా మీకు చూపిద్దామని చెప్పి బయటనే పెట్టారనమాట. ఏం పాడగలదు చూడండి. దీంతో ఇప్పుడు మనం 2 రకాలుగా మనం పులిహోరలు కలుపుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ 2 రకాలు ఇప్పుడు నేను మీ ఎదురుకుండా చేసి చూపించేస్తాను మీకు, సరేనా? అలాగే ఆగండి, వెళ్ళిపోకండి. ఇప్పుడు మనం దీనికి ఒక 2 గరిటెలు తీసుకుందాం. పొడిగా ఉండాలి, తడి ఉండకూడదు. మీరు అంతా ఒకేసారి వాడేసుకునే మాట అయితే కనుక తడి స్పూన్లు పెట్టుకున్నా పర్లేదు. కానీ ఇది మళ్ళీ వాడుకోవాలనుకున్నప్పుడు తడివి మాత్రం పెట్టకండి, పొడిగా ఉన్నవే పెట్టుకోవాలి. మనం వాటిలో యూజ్ చేయాలి. కాబట్టి నేను పొడిగా ఉన్నవని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు గట్టిగా సీలేసేసారు బాగా. అవసరం ఇచ్చినప్పుడు చక్కగా రైస్ ఎక్కడైనా దొరుకుతుంది. సత్రంలో కూడా కొంత రైస్ ఇస్తారు. ఇది ఇంట్లో కలిపేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది కదా. చూసారా ఎంత ముందు చూపు. ఇది మనం చింతపండు పులిహోర కలుపుకుందాం. చింతపండు పులిహోరకి ఇందులో వేసుకుందాం. మంచి ఇంగు వాసన, దిట్టంగా వేసాను, ఇంగు వేసాను, మంచి వాసన వేస్తుంది. జీడిపప్పు అన్నీ వేసాను మొత్తం. ఇది పోపు అనమాట. ఈ పోపుని కొంచెం దీంట్లో వేద్దాం గిన్నెలో. ఇది ఎందుకంటే నిమ్మకాయ పులిహోర, అది కూడా చేసి చూపించాలి కదా మీకు. ఇలా వేసుకుందాం. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది మళ్ళీ నెక్స్ట్ మేము ఉన్నది 2 మనుషులమే కాబట్టి ఇంకో 2-3 టైమ్స్ చేసుకోవడానికి వస్తుంది. ఇది పక్కన ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చింతపండు జ్యూస్, అదేండి చింతపండు రసం. చూసారా ప్యాకెట్ వేసి మరి యూఎస్ కూడా మన ఫారిన్ కంట్రీస్ కూడా ఇంతలాగా పెట్టరేమో ప్యాకింగ్. ఇది నేను వేరే డబ్బాలో వేసేసుకుని పెట్టుకుంటాను. ఇంటికి వచ్చేసాం కాబట్టి డబ్బాలో వేసేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొంచెం కట్ చేద్దాం. ఇలా కలిపేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేరిపోయింది కదండి. ఒకసారి ఇలా కలిపేసుకుంటే సమంగా అంతా మిక్స్ అయిపోతుంది అనమాట. మరి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవచ్చు. మనకి ఎంత ఇది పడుతుందో, చింతపండు రసం పడుతుందో చూసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్పూన్ ఉంది కదా, దీంతో ఇలా కలిపేసుకుందాం చక్కగా. దీంట్లో పసుపు అన్నీ వేసేసాం. ఇంకా మరి ఏం తిరిగి చూసుకోకలేదు. ఒకవేళ కొద్దిగా ఉప్పు ఏదో తక్కువైతే అవుతుంది, అంతకు మించి ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదు. పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నాం కదా మనం. చూడండి పులిహోర రెడీ అయిపోయింది కదా. చింతపండు పులిహోర చక్కగా ఇట్లా కొంచెం తడిగా ఉండేటట్టు కలుపుకున్నారంటే కాసేపు అయ్యేటప్పటికి బిగుసిపోతుంది. పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మీకు. ఇదంతా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎన్నిసార్లు చేసుకోవచ్చో చెప్పండి మీరు. చూసారా ఇంత ఉంది. ఇదంతా కూడా మనం పోపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకుని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకోవడమే. దీన్ని కూడా మనం పక్కన పెడదాం, జాగ్రత్తగా భద్రపరచుకుందాం దీన్ని. ఇది మంచిగా తెల్లగా అన్నం లేకుండా మొత్తం అంతా కలిపేసుకుంటే పులిహోర రెడీ. చూసారా ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఏది వేయాల్సిన అవసరం లేదు. ఎంత ఈజీనో చూడండి. అట్లుంటుంది అనమాట మనకి. ఇదిగోండి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. అలాగే ఆగండి, నిమ్మకాయ రసం కూడా పిండి చూపిస్తాను మీకు. నేను ఒక నిమ్మకాయ పెట్టుకున్నా. చేయి కడుక్కోవాలి, మాటికి చేయి కడుక్కోవాలి కదా ఫ్రెండ్స్. చెప్పకపోతే మీకు తెలీదు, నేను కడుక్కుంటూనే ఉంటాను. కొంచెం మనమే ఉంచాను, దానికి హాఫ్ చెక్క సరిపోతుందో ఫుల్ వేయాలో చూసి.
ఇంతే. రసం ఎక్కువ ఉంది, రసం ఎక్కువగానే ఉంది. దానికోసం మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో మనం పసుపు కొంచెం తక్కువగా వేసుకున్నాం పోపులో, కాబట్టి కొంచెం అంత కలర్గా లేదు. దీంట్లో మనం చింతపండులో పసుపు వేసుకున్నాం కాబట్టి మంచిగా కలర్ వచ్చింది. సో పసుపు కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని పసుపు వేసుకోవచ్చు, లేదన్నా కూడా ఇలా తినేసేయచ్చు. ఇదిగోండి ఇదనమాట. చూసారు కదా, సింపుల్గా చాలా ఈజీగా 2 రకాల పులిహోరలు చేసేసుకున్నాము. అలాగే ఈరోజు వినాయకుడికి ఉండ్రాలు కూడా చేశాను. ఇవన్నీ ఈ 2 ఏం నివేదన పెట్టలేండి, అది మాత్రం నివేదన పెడతాను, ఉండ్రాలే నివేదన పెడతాను. సో ఎందుకంటే ఇది మనం చేసేసి రుచి చూసేసాం కాబట్టి ఇది ఇంకా నివేదన ఏం పెట్టాను. ఆ రోజు అన్నిటితో పాటు ఒకసారి చేయి చూపించినా కూడా నివేదనకి అదే పనికొస్తుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. దగ్గర నుండి చూపిస్తా చూడండి. ఈ నిమ్మకాయ పులిహోర ఇలా ఉందన్నమాట. అదే కనుక పోపులో కొంచెం పసుపు వేసి ఉంటే కొంచెం మంచి కలర్ వచ్చేది. ఈ చింతపండు పులిహోర, అలాగే ఉండ్రాళ్ళు అనమాట. అన్నయ్యకి ఇష్టమైన ఉండ్రాళ్ళు, 2 రకాల పులిహోర మిక్స్కి ప్రీమిక్స్ రెడీ చేసుకున్నది ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా కూడా చేసుకోవచ్చని మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ, యూఎస్, యూకే ఎట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా చేసి పంపించారంటే, పులిహోర ప్రీమిక్స్ చేసి పంపించారంటే కనుక వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడంటే అప్పుడు చక్కగా మన మన తెలుగు ఫుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు అవుతుంది అనమాట. ట్రెడిషనల్ ఫుడ్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. సాంప్రదాయ వంటలు అనమాట. పులిహోర ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా, తినాలనిపిస్తూ ఉంటుంది పులిహోర. సో వాళ్ళు చిటికలో పులిహోర కలిపేసుకోవచ్చు. అన్నం వండేసుకుని ఈ మిక్స్ దాంట్లో కలిపేసుకుంటే పులిహోర అయిపోయినట్టే. ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనా, టాటా, బాయ్ బాయ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమే ఈరోజు అన్నయ్యకి ఉండ్రాళ్ళు చేస్తున్నాను అనమాట. ఇది నేను చెప్పాలనుకున్నది. ఏమండో ఇంకొకటి చెప్పలేదు అనుకోకండి. అంటే పోపులో ఉప్పు ఉండదు కదా, అందుకని కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట. ఈ మాట చెప్పలేదని మళ్ళీ చెప్తున్నాను. అది నేను కాస్త సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను. తర్వాత గుర్తొచ్చింది నాకు, ఇందులో పోపులో పెద్దగా ఉప్పు వేయం కదా, కొంచెం అంటే కొంచెం వేస్తాము. కాకపోతే ఈ అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మాత్రం సరిపడా ఉప్పు ఉంటుంది. తిన్న తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది విషయం.